Welcome to my channel Learn and Grow. Today our topic is virtual memory. Virtual memory is a memory management technique that creates an illusion of a very large main memory to the user by using both physical main memory RAM and secondary storage disk. So virtual memory ante oka memory management technique. వర్చువల్ మెమరీ ఈజ్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్. సో ఇది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇల్యూజన్ ఆఫ్ ఏ వెరీ లార్జ్ మెయిన్ మెమరీ. సో అంటే వర్చువల్ మెమరీ అనేది ఒక ఇల్యూజన్. సో ఎలా అంటే ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసేవి టూ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ మెయిన్ మెమరీ అంటే ర్యామ్ అండ్ సెకండరీ స్టోరేజ్ వచ్చేసి డిస్క్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ డయాగ్రమాటిక్గా చూస్తే సిపియు. సో సిపియు అంటే లాజికల్ ఆర్ వర్చువల్ అడ్రస్ని జనరేట్ చేస్తుంది. సో ఈ లాజికల్ ఆర్ వర్చువల్ అడ్రస్ అనేది దేనికి సెండ్ చేసామంటే వర్చువల్ అడ్రస్ స్పేస్. సో ఇక్కడ వర్చువల్ అడ్రస్ స్పేస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ వర్చువల్ అడ్రస్ని డివైడ్ చేస్తుంది పేజెస్గా. సో ఈ పేజెస్ నుంచి మెమరీ మేనేజ్మెంట్ యూనిట్కి ఇస్తాం, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ నుంచి మెయిన్ మెమరీకి ఇస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డివైడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫ్రేమ్స్గా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఇఫ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ర్యామ్ ఫేజ్ ఫాల్ట్ అక్కర్. సో మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో ఆ డేటా అనేది ర్యామ్లో లేకపోతే ఫేజ్ ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫేజ్ ఫాల్ట్ అక్కర్ అయిందో సెకండరీ స్టోరేజ్కి వెళ్తుంది. సో సెకండరీ స్టోరేజ్ డిస్క్ ఆర్ స్వాప్ స్పేస్ అంటాం. సో అంటే ఇక్కడ ఇక్కడ మెయిన్ మెమరీలో సమ్ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి ఆర్ సమ్ డేటా అనేది స్టోర్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఎక్స్ట్రా డేటా ఏదైతే ఉందో సెకండరీ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. సో మనకు కావాల్సిన డేటా మెయిన్ మెమరీలో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది ఫస్ట్. సో మెయిన్ మెమరీలో ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మెయిన్ మెమరీ లేకపోతే అంటే ర్యామ్లో డేటా అనేది ప్రెజెంట్ అవ్వకపోతే ఫేజ్ ఫాల్ట్ అక్కర్ అయింది కాబట్టి డిస్క్ ఆర్ సెకండరీ స్టోరేజ్లో సెర్చ్ చేస్తుంది. సో ఇందులోంచి ఇక్కడికి మెయిన్ మెమరీ టు సెకండరీ స్టోరేజ్కి ఇలా స్వాపింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్నే థ్రాషింగ్ అంటారు. సో వన్ బై వన్ చూస్తే ఫిజికల్ మెమరీ ర్యామ్ ఈజ్ లిమిటెడ్. సో ఇక్కడ ర్యామ్ అనేది ఏంటంటే లిమిటెడ్ కెపాసిటీ. వర్చువల్ మెమరీ ఎక్స్టెండ్స్ ఇట్ బై యూజింగ్ ఏ పోర్షన్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ కాల్డ్ స్వాప్ స్పేస్. సో ఇక్కడ ర్యామ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే సెకండరీ స్టోరేజ్ యూజ్ చేసి సో స్పేస్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం స్వాప్ స్పేస్ అంటున్నాం. టు హోల్డ్ పార్ట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ డేటా దట్ ఆర్ నాట్ కరెంట్లీ ఇన్ యూజ్. సో మనం ఏదైతే డేటా యూజ్ చేస్తున్నామో ఆ డేటా ర్యామ్లో ఉంటుంది అండ్ రిమైనింగ్ ఏదైతే యూజ్ చేయట్లేదో ప్రెజెంట్ ఆ డేటా అనేది సెకండరీ స్టోరేజ్లో ఉంటుంది. ది ఓఎస్ ఆటోమేటికల్లీ మూవ్స్ డేటా బిట్వీన్ ర్యామ్ అండ్ సెకండరీ స్టోరేజ్ వెన్ నీడెడ్. సో ఇప్పుడు ఫస్ట్ ర్యామ్లో సెర్చ్ చేస్తుంది డేటా. ర్యామ్లో డేటా అనేది ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ర్యామ్లో డేటా అనేది లేకపోతే సెకండరీ స్టోరేజ్లో సెర్చ్ చేస్తుంది. సో అంటే ఇక్కడ డేటా అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో ఒకవేళ డేటా కావాలి అంటే సెకండరీ స్టోరేజ్లో ఉన్న డేటా కావాలంటే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో అడ్రస్ స్పేస్. సో లాజికల్ అంటే వర్చువల్ అడ్రస్ స్పేస్ తీసుకుంటే ఫస్ట్ వన్ జనరేటెడ్ బై సిపియు. సో సిపియు జనరేట్ చేసే అడ్రస్ వర్చువల్ అడ్రస్ స్పేస్ ఆర్ లాజికల్ అడ్రస్ కెన్ బి లార్జర్ దాన్ ఫిజికల్ ర్యామ్. సో ఫిజికల్ ర్యామ్తో కంపేర్ చేస్తే ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది అంటే లార్జర్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ అడ్రస్ స్పేస్ యాక్చువల్ అడ్రసెస్ ఇన్ మెయిన్ మెమరీ ర్యామ్. సో ఇక్కడ ఫిజికల్ అడ్రస్ స్పేస్ అంటే ఏంటంటే యాక్చువల్ అడ్రస్ ఏదైతే ఉందో ర్యామ్లో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ది హార్డ్వేర్ యూనిట్ కాల్డ్ ఎంఎంయు. సో మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వర్చువల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది. నెక్స్ట్ పేజింగ్. వర్చువల్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ కాల్డ్ పేజెస్. సో ఇక్కడ వర్చువల్ మెమరీ ఏదైతే ఉందో ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్గా డివైడ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని పేజెస్ అంటాం. ఫిజికల్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ బ్లాక్స్ ఆఫ్ ది సేమ్ సైజ్ కాల్డ్ ఫ్రేమ్స్. అంటే ఇక్కడ వర్చువల్ మెమరీని డివైడ్ చేస్తే ఫామ్ అయ్యేది పేజెస్ అండ్ ఫిజికల్ మెమరీని డివైడ్ చేస్తే ఫామ్ అయ్యేది ఫ్రేమ్స్. If a required page is not in RAM, a page fault occurs and OS loads it from disk. సో ఒకవేళ మనకి కావాల్సిన పేజ్ ఏదైతే ఉందో డేటా సో ఆ డేటా అనేది ర్యామ్లో లేకపోతే పేజ్ ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా డిస్క్లో సెర్చ్ చేస్తుంది
ఆర్ సెకండరీ స్టోరేజ్లో సెర్చ్ చేస్తుంది. ఇఫ్ too many page fault occurs, the CPU sends more time swapping pages in and out of disk than executing instructions. సో 1 or 2 more than 2 ఫేజ్ ఫాల్స్ అనేవి అక్కరైతే కంటిన్యూస్గా స్వాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ థ్రాషింగ్ అండ్ ఇట్ రెడ్యూసెస్ పెర్ఫార్మెన్స్ సెవరల్లీ. సో ఇక్కడ ఎప్పుడైతే కంటిన్యూగా స్వాప్ చేస్తుందో పెర్ఫార్మెన్స్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అడ్వాంటేజెస్: ప్రోగ్రామ్స్ లార్జర్ దట్ ఫిజికల్ మెమరీ కెన్ రన్. సో ఫిజికల్ మెమరీ కన్నా ప్రోగ్రామ్స్ అనేవి లార్జర్ ఉన్న వాటిని రన్ చేయగలం. అండ్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ బిట్వీన్ ప్రాసెసెస్. సో ప్రొటెక్షన్గా ఉంటుంది. ప్రొవైడ్ ప్రొటెక్షన్ బిట్వీన్ ప్రాసెసెస్. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ర్యామ్ సిన్స్ ఓన్లీ నీడెడ్ పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆర్ లోడెడ్. సో ఇక్కడ మనం ర్యామ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఓన్లీ ఏ పార్ట్ అయితే కావాలో ప్రోగ్రామ్స్లో ఆ పార్ట్ మాత్రమే లోడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్: యాక్సెసింగ్ సెకండరీ స్టోరేజ్ డిస్క్ ఈజ్ మచ్ స్లోయర్ దాన్ యాక్సెసింగ్ ర్యామ్. సో ర్యామ్తో కంపేర్ చేసుకుంటే సెకండరీ స్టోరేజ్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. ఫేజ్ ఫాల్ట్ కాజెస్ డిలే. సో ఎప్పుడైతే ఫేజ్ ఫాల్ట్ అక్కర్ అయిందో స్వాపింగ్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది అంటే డిలే అవుతుంది. రిక్వైర్స్ అడిషనల్ హార్డ్వేర్ సపోర్ట్. సో ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ హార్డ్వేర్ డివైస్ అనేది తీసుకున్నాం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఎక్సెసివ్ పేజింగ్ క్యాన్ లెడ్ టు థ్రాషింగ్. సో ఎక్సెసివ్ అంటే మోర్ ఫేజ్ ఫాల్స్ అక్కర్ అయితే స్వాపింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏ కంప్యూటర్ హ్యాస్ 2 GB ర్యామ్ but needs to run a program that requires 6 GB RAM, 6 GB memory. సో ఇక్కడ 2 GB ర్యామ్ ఉంది అండ్ మనం రన్ చేయాల్సిన ప్రోగ్రామ్ 6 GB ప్రోగ్రామ్ రన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ది ఓఎస్ లోడ్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంటూ ర్యామ్. సో అంటే ఈ ప్రోగ్రాంలో సమ్ పార్ట్స్ని ఓఎస్ లోడ్ చేసుకుంటుంది అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఎందులో స్టోర్ అవుతుంది అంటే డిస్క్. సో డిస్క్ అంటే వర్చువల్ మెమరీ. As the program executes, required pages are swapped between RAM and disk automatically. సో ఎప్పుడైతే రిమైనింగ్ పార్ట్స్ డిస్క్లో స్టోర్ అయినాయో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి రిమైనింగ్ పేజెస్ ఏమైనా కావాలి అంటే స్వాపింగ్ అనేది జరుగుతుంది ర్యామ్ టు డిస్క్ ఆటోమేటికల్లీ.